గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. పెద్దవాళ్ళంతా ఒకేసారి ఈ పేదల గూడానికి వచ్చారు. ఓహో అలాగా, ఇది పేదల గూడెమా? ఏమయ్యా ఏమయ్యా నారాయణ, బసవ పున్నమ్మ గుండాలని చెప్పావు. పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు. వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో. అదంత సులభం కాదండి. అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం. ఇది చేపలు పట్టే చెయ్యి, ఇది మిషన్ తిప్పే చెయ్యి. రా ఎవడ్రా నా మొగుడిని తీసుకెళ్లాలని వచ్చింది? ఆడదాని అనుభవం తెలియని మీరంతా మగాళ్ళ. మీలో మగతనమే ఉంటే నా వంట మీద చెయ్యండి చూద్దాం. థ్యాంక్స్. డియర్ స్టూడెంట్స్, పెళ్లి కోసం చదువు నాపేసి వెళ్ళిపోతున్న ఓ స్టూడెంట్ కి వీడ్కోలు ఇవ్వడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. ఇంకో విషయం ఏమిటంటే, హోమ్ మినిస్టర్ గారే మన జానకి భర్తగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. జానకిని మనసారా దీవిస్తూ వీడ్కోలు చెప్తున్నాను. జానకి, ఒకసారి ఇలా వస్తావా? ఇది నా ట్రాన్స్ఫర్ రిక్విజిషన్ లెటర్. ఇది మీ ఆయనకిచ్చి ఈ కేసు రికమెండ్ చేయాలి. నేనా? అవును. మంత్రి గారి భారీగా నువ్వు అడిగితే ఆయన నీ మాట కాదనరు. నేను వార్త చెప్పి చూస్తాను, తర్వాత మీ అదృష్టం. బాయ్. జానకి, వీలైతే ఫస్ట్ నైట్ అడిగి చూడమ్మా. మీ నానమ్మ గారికి నా నమస్కారాలని చెప్పు. ఉంటాను. వస్తానండి. బాయ్. చల్లు పనీర్ చల్లు. అప్ అప్ చల్లు పనీర్ చల్లు.
రేయ్ ఎవర్రా మిమ్మల్ని మావిటిల్లు చేసింది ఆ కర్రీ లేవు నేను వాటి చేత పన్నీర్ చల్లిస్తాను చల్లు చల్లు పన్నీరు పన్నీర్ జల్లు ఎవర్రా మిమ్మల్ని ఏనుగులు తమ్మంది? రేయ్ నేనేరా నా మనవరాలి పెళ్లికి పన్నీర్ చల్లించడానికి తెప్పించాను ఏమిట్రా చూపు ఇది బసవ పున్నం అంతస్తురా అంతస్తా? మ్మ్. అయితే భోజనాలు కూడా వాటిని వడ్డించమని చెప్పు. మొత్తం తినేసి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాయి. అప్పుడు తెలుస్తుంది మన అంతస్తు. పోరా పిచ్చి సన్నాసి ఏయ్ చల్లు పన్నీరు చల్లు పన్నీరు అన్నయ్య, నువ్వు ఇంట్లో ఉండే అమ్మ చేత లాంటి పనికిరాని పనులు చేస్తున్నావా? నేనేం చేయనురా? ఆ ఏనుగులకు బదులు పన్నీర్ జల్లమంటే నేనే జల్లుతా. వద్దులే, ఇక్కడే కూర్చొని కండలు పెంచుకో. ఒరే భద్రం, చచ్చిపోయిన నాన్నే అమ్మను సరి చేయలేక చచ్చిపోయాడు. ఇక ఆమెకు పుట్టిన మనమెంతరా? మీరేం కంగారు పడకండ్రా. ఆ ఏనుగులు తెచ్చేటప్పుడు వాటి చెవిలో కిలో దూది పెట్టించా. అందుకే అమ్మ ఎంత అరిచినా వాటికి వినపట్లేదు. బ్రహ్మాండంగా ఉంది. ఏనుగు చెవుల్లో కాదురా మీ అమ్మ చెవుల్లో పెట్టండి దూది సన్నాసులారా. జానకి పెళ్లికి ఏనుగులు మందుగుండు సామానే కాదురా, వారం రోజులు సంతర్పణ చేస్తాను. ఈ దశాబ్దంలోనే కాదు, ఈ శతాబ్దంలోనే ఈ జిల్లాలో మరెక్కడా ఇటువంటి పెళ్లి జరగలేదని జనం విడ్డూరంగా చెప్పుకునేలా చేస్తానరా. సాయం పడ్డానికి ఎవరు లేరా? ఎందుకు లేరయ్యా? ఒరే ఎవరా కింద? రే గుట్ల పగించి అలా చూస్తారేమిట్రా? లాయర్ గారికి సాయం చేయండి. వియ్యల వారు ఏదో పంపించినట్టున్నారు చూడండి. అలా చూస్తారేమిటయ్యా? సాయం పట్టండి. ఏమైందన్నయ్య? చెప్పన్నయ్యా. నాన్న మాట్లాడు నాన్న. అన్నయ్య తప్పకుండా కాస్త గాలి రానివ్వండి. పోయి మంచి నీళ్ళు తీసురా, త్వరగా తీసురా. సాంబశివుడు ఏమైందిరా? ఏమైందో చెప్పన్నయ్యా. లాయర్ గారు ఏమైంది? బెల్లం కొట్టిన ఇలా మాట్లాడమే చెప్పు. ఏం జరిగిందో చెప్పండి. ఎలా చెప్పమంటారండి? నోరు తెచ్చి చెప్పు. ఈ పెళ్లి ఆగిపోయింది. జానకి జానకి లాయరు ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మంత్రి గారిని భయపెట్టి ఈ పెళ్లి ఆపేశారు. ఈ ఊళ్ళో బసవ పున్నమ్మ మనవరాలి పెళ్లి ఆపేంత ధైర్యం ఎవరికుంది? చెప్పవయ్యా చెప్పు. నా కాళ్ళ పట్టుకున్నారు ఏమిటండి? ధైర్యం ఉంటే ఆ పరసరమైన కాళ్ళ పట్టుకోండి. ఈ పెళ్లి ఆపింది అతనే. ఈ పెళ్లే జరిగితే పరశురామయ్య గారు మంత్రి గారికి ఇస్తానన్న మద్దతు ఉపసంహరించుకుంటానన్నారు. అందుకు మంత్రి గారు భయపడిపోయి ఈ సంబంధం వద్దన్నారు. ఈ పర్వతనేని పరశురామయ్యను ఓడించడానికి హోమ్ మినిస్టర్ తో సంబంధమా? థూ, థూ. ఆ? ఈ పగ ఇప్పటితో చల్లారదు, రావణ కాష్టల్లా రగులుతూనే ఉంటుంది. వాడు బతకడానికి వీల్లేదు. ఈ రోజు అటో ఇటో తెలిపోవాలి. ఏంటమ్మా ఇది? మేమంతా ఏమయ్యామనుకున్నాం? మీరా మీరు నిజంగా బసవ పున్నమ్మ కొడుకులైతే, రోషం ఉన్న మగాళ్ళైతే వాడిని వెంటనే కాల్ చేసేయండి. అబ్బబ్బబ్బబ్బ, ఏమిటండి ఏమిటి ఇదంతా? ఎలాగరు నా ఆస్తి తప్పైనా పర్వాలేదు, కోర్టులకి కేసులకి నేను భయపడ్ను. ఇంత పని చేసిన వాడి ప్రాణాలతో ఉంటాను వీల్లేదు. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అవును పిచ్చా పట్టింది. పిచ్చి ముదిరే పరశురామయ్యని చంపేస్తానని కోర్టులో చెప్పుకో పో. ఏమిటయ్యా అలా చూస్తారు? వీళ్ళ తుపాకు లాక్కోండి, పోండయ్యా. రేయ్ నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే చంపేస్తాను. దగ్గరికి రావద్దు, కాల్ చేస్తాను. వదిలిపెట్టండి. అమ్మా, వదిలిపెట్టండి. నా మాట వదిలిపెట్టమ్మా. అమ్మా, అమ్మా, వదిలిపెట్టమ్మా. అమ్మా, వదిలిపెట్టమ్మా. అమ్మా, అమ్మా, వదిలిపెట్టండి. లాయర్, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ దిక్కుమాలిన గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి. ఆ బసవ పున్నమ్మ కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర రానివ్వను. సార్, మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి 20 ఏళ్ళయింది. ఈ ఊరికి శాంతి, మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి. మర్చిపోవాలా? జరిగిందంతా నేను మర్చిపోవాలా? దేనికయ్యా మర్చిపోవాలి? ఎందుకయ్యా మర్చిపోవాలి? నా లక్ష్మి, నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడింది.
ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచిందే, దాన్ని నేను మర్చిపోవాలా? నువ్వు ఇప్పుడు అన్నావే ఊరి జనానికి శాంతి కావాలని. ఈ ఊళ్ళో ఎవరికి లేదయ్యా శాంతి, అందరికీ ఉంది. ఒక నా కుటుంబానికి తప్ప. నాకు 4 కొడుకులున్నా ఎవరికి ఎందుకు పెళ్లిళ్ళు కాలేదు. ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాళ్ళయింది. ఇక్కడ పెళ్లిళ్ళు లేవు, సేమంతాలు లేవు, కాన్పులు లేవు, నామకరణాలు లేవు, అన్న ప్రాసనలు లేవు. దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు. ఇదంతా ఎవరి వల్ల? ఆ బసవపూర్ణమ్మ వల్ల. ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు. కానీ మీరు కూడా ఆవిడ భర్తను హత్య చేశారుగా? అందుకు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి. ఆ బసవపూర్ణమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం బూడిద కాదయ్యా. తీసేయరా విసనకర్ర. దీనివల్ల ఒంటి మీద చెమటారుతుందే గాని గుండెల్లో మంట చల్లారదు. మీ నాన్నగారు బ్రతుకున్నంత కాలం ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా. అతనికి ఎందులోనూ మేము తీసిపోలేదు. అతనికి 4 బిడ్డలుంటే మాకు 4 బిడ్డలున్నారు. అతని పెద్ద కొడుకు బలరాముడని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడని పేరు పెట్టాను. అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జునని పేరు పెట్టాను. అతను నరసింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను. అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, పరశురామయ్యకు పుట్టింది మగాళ్ళని, నాకు పుట్టింది నపుంసకులని. ఎందుకయ్యా ఆ కోపం? మీ అమ్మ చెప్పింది నిజమేగా. మీలాగే వాళ్ళు 4 ఉన్నారు, కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. ఎంచేత? శక్తి లేక, డబ్బు లేక, బుర్ర లేక. వాళ్ళ 4 పరశురామయ్య చెప్పినట్టు వింటారు, మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు. మీకు మీ పెళ్ళాల మాటే వేదం. అలా గడ్డిపెట్టవయ్యా. చూసారా పెళ్ళాల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు? అక్కడుంది ఆడదాని యొక్క మహిమ. అక్కడ ఒక్క ఆడది కూడా లేదు. వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగితే చాలు, ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు. అందుచేత వెంటనే ఆ ఇంట్లో ఒక పెళ్లి అయ్యేటట్టు చూడండి. అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శక్కునవుతుంది. ఏమంటారు సాంబశివయ్య గారు? నోరు మూసుకోవయ్యా. ఇక్కడ పిల్ల పెళ్ళాగిపోయి మేము ఏడుస్తుంటే ఆ పరశురామయ్య కొడుకు పిల్లని చూడాలా? చాలేవయ్యా నువ్వు నీ సలహాను. పిల్లకు పెళ్ళాకపోతే మళ్ళీ పంపించండి కాలేజీకి. కాలేజీకి పంపాలో పంపకూడదో మాకు తెలుసు, మేము చూసుకుంటాం. అలాగే జానకిని కాలేజీకి పంపిస్తాను. వెయ్యండి బాబు, వెయ్యండి. చందాలేయండి, ఎక్కువగా వేయండి బాబు. చందా ఇంత ఎక్కువగా పోగైతే ఫంక్షన్ అంత ఘనంగా ఉంటుంది. అమ్మా మీరు కూడా వేయండి అమ్మా, వేయండి అమ్మా, వేయండి. చందా వేయండి. రాభారతి, జానకి మళ్ళీ మన కాలేజీకి తిరిగి వస్తున్న శుభ సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖర్చులకు వస్తుంది, చందా వేయండి. నేను ఇవ్వను. ఇవ్వాలని మనసు లేదా లేక డబ్బు లేదా? మనసు లేదు. నీ మనసు నాకెందుకు? డబ్బు వేయి. అరే రే, వీడెవడు తొట్టి వెదలా ఉన్నాడు. వెయ్యండి రా, డబ్బా నిండేదాకా వెయ్యండి రా, తొట్టి వెదవలారా. అరే కృష్ణమోహన్, డబ్బా నిండిపోయింది. ఈ డబ్బుతో మళ్ళీ కాలేజీకి వస్తున్న జానకిని ఘనంగా సత్కరిద్దాం. జానకి తల తిరిగిపోయే ప్లాన్ ఒకటి వేశాను. ఏమిటది? నమస్కారం అమ్మా. హోమ్ మినిస్టర్ గారు పిలుస్తున్నారు, లోపలికి రండి. అదమ్మా. సో ఎస్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకుంటానని నన్ను అవమానించింది చాలక ఇక్కడ కూడా నా పరువు తీయడానికి వచ్చారా? ఐఎమ్ సారీ డార్లింగ్, ఇప్పుడు మనసు మార్చుకుని వచ్చాను. మా నాయనమ్మ మాటలు విని మీ మొహం చూడకపోయినా మంత్రి కదా అని పెళ్లి కొప్పుకున్నా. ఎవరో ఏదో చెప్పారని కుదిరిన పెళ్లి కాదని వెళ్ళిపోతారా? జానకి, జరిగింది మర్చిపో. నీకు క్షమాపణ చెప్పి పెళ్లి చేసుకుందామని వచ్చాను. భలే ఛాన్సులే, అరే లలలం లలలం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, అరే భలే ఛాన్సులే. చూడు చిన్నగా నీ పొగరు చూడు, చిన్నగా పురుగు చింగ.
చిన్నదేమో పూతకొచ్చిందో, అంద చుట్టూ చిగురు చుట్టూ, చిన్నదాన్ని పొగరు చుట్టూ, చిన్న చెట్టుకు వచ్చిందో, నా సాయలయ, మనకేమో కోపమొచ్చిందో. అబ్బా ఆ మొహంలో కళ చూడు. ఏం కళ, ఏం మొహం, ఎవరి భార్య? ఏమైంది ఏమైంది తల్లి? చెప్పే నా బంగారు తల్లి, ఎందుకని అలా ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తుందా తెలియడం లేదే, అడిగితే చెప్పడం లేదు. ఏమైందమ్మా చెప్పు. ఏంటమ్మా ఏమైంది? నేను ఇంకా చదవనని అప్పుడే చెప్పాను. ఆయన నన్ను మళ్ళీ కాలేజీకి పంపారు. ఏమైంది? కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించాడు, ఎగతాళి చేశాడు, మొహం ఎత్తుకోకుండా చేశాడు. ఎవడేవాడు? ఎవడమో నిన్ను అవమానించింది? చెప్పమ్మా. అడిగింది వినపట్లా? చెప్పు. వాడే పరశురామయ్య ఆఖరి కొడుకు కృష్ణమోహన్. ఒరే వీరభద్రం, వెంట్రా వాడంతు తేలుతాం. ఆగండ్రా, వెళ్ళండ్రా లోపలికి. అమ్మా, ఇది మన ఇంటి ఆడపిల్ల విషయం. వాడిని అంత తేలిక వదిలిపెట్టాం. వాడి అంతం చూస్తాం. ఇంతకాలం లేని ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందా మీకు? వెళ్ళండ్రా లోపలికి, చెప్పేది మీకే. చాలు, నీ ఓదార్పులే నాకు అక్కర్లేదు. మీ పరువు కాపాడాలన్నగా నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళింది. అందరి ముందు వాడు నన్ను అవమానించాడని చెప్పినా నీకు చీవకుట్టినట్టు కూడా లేదు. లేదని ఎవరు చెప్పారు? లేకపోతే వాడు అంత తేల్చడానికి వెళ్తున్న నీ కొడుకుల్ని ఎందుకు ఆపావు? వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనేగా. నీకు నీ కొడుకులే ముఖ్యం, నేనేమి కాను. హోసిపిచ్చిదాను, ఈ రోజు వాడు కాలేజీలో అవమానించింది ఎవరిని? నన్ను, మీ నాన్నను, మీ బాబాయిల్లో కాదే, నిన్ను. కాబట్టి నువ్వే వాడిని దెబ్బకి దెబ్బ తీయాలి, నువ్వే వాడికి బుద్ధి చెప్పాలి. మన లాయర్ చెప్పింది నిజమే. పరశురామయ్యను ఎదిరించడానికి ఈ ఊళ్ళో మగాళ్ళు ఎవరు చాలరు. దానికి నీలాంటి అందమైన అమ్మాయే కావాలి. వాడు అందంగా ఉంటాడే, ఎవరు? ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్. నాకేం తెలుసు? తెలుసుకో, వాడిని గురించి బాగా తెలుసుకో, వాడిని నీ వల్ల వేసుకో. నానమ్మ, ఏమిటి నువ్వు అనేది? నన్ను వాడిని ప్రేమించమంటావా? ప్రేమిస్తే ప్రాణాలు తోడేస్తాను, ప్రేమించినట్టు నటించు. అలా నటించి నటించి వాడు నీ చెంగు పుచ్చుకుని తిరిగేలా చేసుకో. నీ కోసం ఆ పరశురామయ్య తల నరకమంటే వాడు నరకాలి. నీ పెళ్లి ఆపినందుకు, నిన్ను అవమానించినందుకు కారే నీ కన్నిటికీ అన్నిటికీ కలిపి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి. నిన్ను ముందు నిలిపి నా పగ తీర్చుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణమోహన్ రూమ్ ఎక్కడ? మేడం మీద రూమ్ నెంబర్ 30. థ్యాంక్స్. ఒరే కృష్ణమోహన్, ఒరే కృష్ణమోహన్, లేవరా. ఏమిట్రా ఫుల్? త్వరగా లేవరా, అమ్మాయి వస్తుంది. ఏమై? జానకి, లేవరా. అయ్యో నా లుంగి ఎదురా. నాకే తెలుసు, చూడు మంచకేమో. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓ ఐ సీ. రైట్, ఆగరా. వాడిక్కడే ఉంటాడు. చెప్పాల్సింది ఏమంటే చెప్పు. ఇది మనిద్దరికి సంబంధించిన విషయం. నేను కొంచెం లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? వద్దు, అక్కడే నిలబడి చెప్పు చాలు. గుమ్మలా నిలబడి చెప్పే విషయం కాదు ఇది.
ఏమిటా స్పీడు? ఇది మగాళ్ళు ఉండే గది. ఇది కృష్ణమోహన్ ఉండే గది అని చెప్పారే. మర్యాదగా నా గది నుంచి బయటికి వెళ్ళు. నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను. మీకేం అపకారం చేశానని నన్ను అలా అవమానించారు. నేను పుట్టక పూర్వం మా పెద్దలు మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా? మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు. మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా? మీ కాళ్ళు పట్టుకుంటాను. నా జోలికి రాకండి, నన్ను వేధించకండి, ప్లీజ్ ప్లీజ్. శత్రువైనా సరే ఒక ఆడపిల్లొచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు. అలా బాధ పెట్టేవాడు మగాడే కాదు. మీరు మగాడని నా నమ్మకం. చూసావరా ఆ అమ్మాయి ఇంత మాట ఉందో? ఏముందిరా? మీ ఇంట్లో నువ్వు ఒక్కరివే మగాడవని, మీ అన్నయ్యలందరూ నపుంసకులని, అందుకే పెళ్లిళ్ళు చేసుకోలేదందిరా. అందా? ఎప్పుడుంది? ఇప్పుడే కదా ఈ మొహం మీద ఉంది. ఉండరా బెడ్షీట్ పదా. నిన్నే మా అన్నలందరూ మొగాళ్ళు కదా నీకెవరో చెప్పింది? ఎవరో అంటే విన్నాను. అయితే ఆ మాట నిజమేనా? ఈ పరశురామి కొడుకులతో పెట్టుకోవద్దు. మా సంగతి నీకు తెలీదు. మేము పరమ రౌడీలం, గుండాలం. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు అలా కించపరుస్తారు? ఇంతకు ముందేమో వాళ్ళు మగాళ్ళు కాదన్నారు, ఇప్పుడు రౌడీలు గుండాలు అంటున్నారు. మీ పెద్దవాళ్లకు తెలిస్తే వాళ్ళెంత ఫీల్ అవుతారో తెలుసా? ఎందుకు నవ్వుతారు? నా రూమ్కి వచ్చి ఏమన్నావు? నిన్ను అల్లరి పెట్టదనా? నువ్వు బసంపురం మనవరాలు కనుక నిన్ను అల్లరి పెడతాను, బాధ పెడతాను, పరువు తీస్తాను, ఇంకా ఏమేం చేయాలో అన్ని చేస్తాను. నువ్వంటే నాకు ఒళ్ళు మంట. నిన్ను చూస్తే నాకు పరమ అసహ్యం. అయిపోయిందా? అయిపోలేదు. నిన్ను సరే అయిపోయింది. ఏంటట? ఎందుకు నన్ను అలా అసహించుకుంటారు? మీరెంత నన్ను అసహించుకుంటే నాకు అంత ఇష్టం. మీరంటే నాకు ఇష్టం అంటున్నాను. నేనంటే నీకు ఇష్టం ఏంటి? నేను ఒప్పుకోను. నన్ను అడిగి మీరు అసహించుకున్నారా? నీతో స్నేహం నాకు ఇష్టం లేదు, అంతే. మీకు ఇష్టం ఉందో లేదో నేను చూస్తాను. చూసుకో, ఏ కోతిరైనా చూసుకో, నన్ను మాత్రం చూడకు. నన్ను ఇష్టపడమని మిమ్మల్ని నేను అడగలేదుగా. అడిగి చూడు తెలుస్తుంది. అడగాల్సిన అవసరం నాకు లేదు. మీరంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. ఏమిటి మీరు చేస్తున్న పని? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి. ఎంత పరిశ్రమ కొడిగితే మాత్రం కాలేజీలో గొడవలు చేయాలా? అమర్యాదగా ప్రవర్తిస్తే డిబార్ చేస్తాను, జాగ్రత్త. సార్, నా మాట వినండి. అతను ఏ తప్పు చేయలేదు. తప్పంతా నాదే. చాలు, నువ్వేం చెప్పకు. కృష్ణమోహన్, ఇలా గొడవ చేయటం ఇది ఎన్నోసారో తెలుసా? లెక్క పెట్టలేదు. అయితే లెక్క పెట్టుకో. ఇదే ఆఖరిసారి. జానకి మోహన్ చూసి నేను వదిలిపెడుతున్నాను. వెళ్ళు. ఏమైందిరా? మాకేం వినపడలేదు. చెప్పరా? ఏంటి జానకి నువ్వు చేసింది? వాడిని కాలేజీ నుంచి వెళ్ళగొట్టించాల్సింది. అతను ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఏమిటి నువ్వు అనేది? చెప్పను, చేసి చూపిస్తా. రే కృష్ణమోహన్, దేనికి పట్టణ సరుతున్నావు? నిన్నే అడిగేది. అసలు నీకు రోషం ఉంటే ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటకు పారిపోయేలా చేయాలరా? అది ప్రేమిస్తున్నానని వెంటపడుతుంటే ఏం చేయమంటావరా? సింపుల్, నువ్వు కూడా ఐ లవ్ యూ అని చెప్పు. నేను పరశురామయ్య కొడుకుని. ఆ మాట వేరే ఎవరికైనా చెప్పుకో. వేరే ఎవరైనా అయితే ఏం చేసి ఉంటారో తెలుసా? ఈ పాటి దాని ఒళ్ళు వాలిపోయి ఉండేవారు. నా సంగతి నీకు తెలీదు. నా కోపం వచ్చిందంటే నీ కోపం రోజు చూస్తున్నా ఉన్నాగా. పోరా బయటికి. నన్ను ప్రేమించమని చెప్పడానికి నువ్వేమన్నా దాన్ని బ్రోకర్వా? ఒరేయ్, అసలు దాన్ని ప్రేమించమని నీకెవరా చెప్పింది? ప్రేమించొద్దు, ప్రేమించనే ప్రేమించొద్దు, నిన్ను చంపినా ప్రేమించొద్దు. ఏంటి? ప్రేమించినట్టు నటించరా? ఎందుకు? ఆ బసవ పున్నమ్మ మీద పగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకోమంటున్నా. ఏంటేంటేంటి? కృష్ణమోహన్, ఆ అమ్మాయి నేను వెతుక్కొని వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇది నీకు మంచి అవకాశం. ముందు ఆ అమ్మాయిని నీ బుట్టలో పడేసుకోవాలి. అలా పడేసి పడేసి నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు చూడు నా సామి రంగా, వాళ్ళ కుటుంబం అంతా నీ ముందు తల వంచుకొని బ్రతిమాలుతారు, ఏడుస్తారు, నీ కాళ్ళ మీద పడతారు. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళంతా నిన్ను మెచ్చుకుంటారు. ఆహా, ఇదంతా తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా పులకరిస్తోంది. అరే చూసావా రోమనాలను నిక్కపరుచుకున్నాయో? అయితే డేంజరే. ఏ లేదు, ఇలాంటి పోతాయంతే. ఇది కాదురా. ఓహో, నువ్వు చెప్పేది అక్కడ. అవును. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.